నమస్తే, వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో శుక్రవారం రోజున జమ్మికుంట కొత్త మార్కెట్లో విలేకరుల సమావేశం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పొన్నగంటి మల్లయ్య నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ ఇటీవల గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి 11 రోజుల కార్యక్రమం ఉన్నందున జమ్మికుంట పత్తి మార్కెట్ సంబంధించినటువంటి మార్కెట్ ఆర్తి మరియు ఖరీదు వ్యాపారస్తులు, గుమస్తాలు, హమాలి దాడుపై కార్మికులందరూ సంతాపం తెలియజేస్తూ సోమవారం రోజున జమ్మికుంట పత్తి మార్కెట్ కు సెలవు ప్రకటించారు. అలాగే ఆ రోజు వారి ఇంటి వద్ద కార్యక్రమం ఉన్నందున అందరూ రావాలని జమ్మికుంట మార్కెట్ ధరలు మరియు దాడువైలో సంఘం అధ్యక్షులు ఎర్రపల్లి రాజేశ్వరరావు అందరినీ ఆహ్వానించారు. ఈరోజు 21 శుక్రవారం రోజున రైతులు కొత్త పత్తి తీయడం జరిగింది. ఇంతకన్నా 2 రోజుల ముందు కాంచి మా వ్యాపారులు కావచ్చు, అందరూ రైతులు కావచ్చు, అందరూ అటెండ్ అయ్యి అందరూ సంతోషంగా వ్యాపారాలతో చేసుకోవడం జరుగుతుంది. మాకు చిన్న దురదృష్టం ఏంటంటే మా మార్కెట్కు 9 సంవత్సరాలు మంచి పరిపాలన అందించి మార్కెట్ చైర్మన్ అంటే ఇట్లా ఉండాలి అని చూపించిన మా సీనియర్ కాంగ్రెస్ లీడర్ తుమ్మిరెడ్డి సమ్మిరెడ్డి గారు చనిపోవడం బాధాకరం. అదేవిధంగా అదే రోజు తెల్లారి మార్కెట్ బంద్కు పిలుపునియాలని అనుకున్నాం. 3 రోజులు సీరియల్గా సెలవులు ఇవ్వలేకపోయినాం. ఇప్పుడు మా వ్యాపారులు, అర్ధారులు, దాడువాయిలు, గుమాస్తాలు అందరూ రైతులు కావచ్చు, ఒకరోజు ఆయనకు 23 తారీఖు నాడు ఆయన దినాలు కాబట్టి సంతాపం కాబట్టి ఆ రోజు అందరూ అటెండ్ కావాలని కోరుచున్నాం. ఆ రోజు మార్కెట్కు సెలవు ఇవ్వాలని మార్కెట్ సెక్రటరీ గారు ఇస్తా విజ్ఞప్తి చేసుకున్నాం. దీనికి అందరూ సహకరించడం జరిగింది. ఆయనకు, ఆయన కుటుంబం వాళ్ళందరూ ఆయన ఆత్మకు శాంతి కలవాలి. సమ్మిరెడ్డి గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులు మేము సంతాపం తెలుపుతున్నాం. ఈరోజు జమ్మికుంట కాటన్ మార్కెట్లో మరి చాలా కొత్త పత్తి రావడం జరిగింది. పాత పత్తి తగ్గిపోయింది. ముందుగాలైతే ఎవరైతే రైతుల వాటర్ ఉన్న సోర్స్ ఉన్న కాడ పెట్టారో ఆ పత్తి ఎక్కువ కలిగి మరి పత్తి ఎరుకొని తీసుకొచ్చారు. 7,011 రూపాయలు ఈరోజు మరి కొత్త పత్తికి ధర పలకడం జరిగింది. రైతులు కూడా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ధర కూడా మరి మంచి రేటే ఉంది, మరి సంతోషంగా ఉన్నారు. అలాగే మరి కీర్తిశేషులు సమ్మిరెడ్డి గారు 9 సంవత్సరాలు వ్యవసాయ మార్కెట్ చైర్మన్గా చేసిండు వారు. మరి వారు అకాల మరణం చెందిన సందర్భంగా మరి వారికి గుర్తుగా మా మార్కెట్ కమిటీ, మా అర్తిదారులు కావచ్చు, ఖరీదారులు కావచ్చు, కార్మికులు కావచ్చు, గుమస్తాలు కావచ్చు, అందరూ ప్రతి ఒక్కరు కూడా అందరం అనుకొని 11 రోజుల సందర్భంగా మరి ఆ రోజు మార్కెట్ బంద్ పెట్టడం జరిగింది. ఎందుకంటే వారు ఈ మార్కెట్ 9 ఏళ్ళు చేసిన సేవలు మరి గుర్తు చేసుకొని మరి వారికి తప్పకుండా మా వంతుగా మార్కెట్ బంద్ పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకొని బంద్ పెట్టడం జరిగింది. మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వాళ్ళ సంతాప సూచకంగా వాళ్ళ కుటుంబానికి కూడా మరి ఆ దేవుడు అన్ని విధాల వాళ్ళకు ధైర్యాన్ని మరి ప్రసాదించాలని చెప్పి కూడా మేము కోరుతూ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.